హలో హాయ్ అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను కదండి, యూట్యూబ్ ఛానల్ నేను పెట్టడం కోసం ఏంటి ఆ రీజన్ అనేది ఈరోజు నేను రివీల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి, చేస్తే మరి మీకు నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థం కాదు, తెలియదు. కాబట్టి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి ఒకసారి. నా వీడియో చూసిన తర్వాత అప్పుడు నాకు నేను తీసుకున్న నిర్ణయం సరైందా లేదనేది మీరు నాకు కాస్త చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మా పాప అని చెప్పాను కదండి. మా పాప కూడా ఇక్కడ ఉంది, మా పాపతో కూడా మాట్లాడిపిస్తాను దేనికోసం ఏంటనేది. నెక్స్ట్ ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, మా పాప చదువుకున్న స్కూల్ వచ్చి రామకృష్ణపురంలో ఉంటుందండి. సత్యసాయిబాబా ట్రస్ట్ అనమాట, అది పుట్టపర్తి వాళ్ళ ట్రస్ట్. కాబట్టి హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆ స్కూల్లో, హెల్ప్ చేయాలని చెప్పి. మా పాప మెయిన్ రీజన్ ఏంటంటే, మమ్మీ హెల్ప్ చేద్దాం చాలామందికి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అమౌంట్ వస్తుంది అంట కదా, అమౌంట్ వచ్చిన దాంతో చాలామంది హెల్ప్ చేయాలి మమ్మీ అని చెప్పి ఆ మెయిన్ థాట్తో అయితే పాప ఒక అడుగు అయితే ఒక స్టెప్ అయితే తీసుకుందండి. దాన్ని అయితే నేను ఫాలో చేస్తున్నాను. నేనైతే తనని కాదు, నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందండి. అసలు ఎలా అంటే, మేము ఎంత సంపాదించుకున్నా ఏదైనా సరే అదేంటంటే ఓన్లీ మన ఫుడ్ వరకు, మనకు సంబంధించిన దీని వరకు అయితే సరిపోతున్నాయండి. కానీ అదే ఇంకా మాకు కాస్త కావాలని అంటే మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం చాలా పూర్ పీపుల్స్, చాలా పేదవాళ్ళకి. కాబట్టి నేనైతే మెయిన్ రీజన్ ఇదేనండి, మా పాపకుని నాకు మేమైతే ఇదే రీజన్తో అయితే స్టార్ట్ చేసాము. మా పాప కూడా వచ్చింది, ఒకసారి చెప్తుంది వినండి. హలో గైస్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. చెప్పు, దేనికోసం యూట్యూబ్ మనం ఛానల్ స్టార్ట్ చేసామని. అంటే అందరి కోసం హెల్ప్ చేయాలని మేము స్టార్ట్ చేసాం. పూర్ పీపుల్స్ అయితే హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది, అందుకే మీరు ఎక్కువ లైక్లు కొట్టారనుకో మేము హెల్పింగ్ ఎక్కువ చేస్తాం పేదవాళ్ళకి. అందుకోసం మీరు ఎక్కువ లైక్ చేసారనుకో డబ్బులు వచ్చేయాలి, అందరికీ హెల్ప్ చేస్తాం. మీకు కూడా హెల్ప్ చేయాలి, గిఫ్ట్లు కూడా పంపిస్తాం. ఇదిగోండి తన ఎయిమ్ అయితే ఇదే. సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కూడా, నెక్స్ట్ లైక్స్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ అన్నిటిని కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఒకరోజు మేమైతే బీచ్కి వెళ్ళామండి, మా బాబు నేను నెక్స్ట్ మా పాప బీచ్కి వెళ్తే ఆ రోజు ఏమైందంటే, ఒక ముసలావిడ ఆ షాప్ దగ్గరలో ఒక ఆవిడ ఉందనమాట, చాలా ముసలావిడ. మా బాబు ఏం చేశాడంటే కిట్టి బ్యాంక్లో 30 రూపీస్ దాచుకున్నాడు. ఆ డబ్బులతో ఒక కేక్ అనమాట కొనుక్కున్నాడు. ఆ కేక్ కొనుక్కునేసరికి ఒక ముసలావిడ వచ్చిందనమాట. ముసలావిడ వచ్చి బాబు నాకు కావాలని అంటే వెంటనే అండి ఆ కేక్ వెంటనే ఆవిడకి ఇచ్చేసాడు అనమాట మా బాబు. దాని నెక్స్ట్ మా దగ్గర అయితే నిజం చెప్పాలంటే ఫోన్పేలో అమౌంట్ ఉన్నాయి, కానీ చేతులు అయితే అస్సలు క్యాషే లేదు ఆ రోజు అయితే. మళ్ళీ మేము బీచ్ నుంచి వచ్చేసరికి 7:30 ఇలా అయ్యిందండి. వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో ఏం వండుతాంలే చెప్పి నేనైతే బయట టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ అంటే ఆర్డర్ చేసుకుని తినేసరికి ఏమైందంటే, మరి ఇక ఫోన్పే అనేది పనిచేయలేదు. నా చేతిలో అయితే రూపాయి క్యాష్ లేదండి. ఏం చేయాలో నాకే తెలియపోయేసరికి అప్పుడు నేను ఏం చేశానంటే, సరేలే బిల్ ఎలాగైనా పే చేయాలి కదా అనేసి, మరి నెట్ ఆన్లో నెట్ కనెక్షన్ అనేది లేకపోయేసరికి ఫోన్పే అనేది అవ్వలేదండి. ఆ పక్కనే అనమాట ఒక షాప్ ఉంది. ఆవిడ ఎవరో కూడా నాకు అసలు తెలియదండి. ఆవిడ ఏం చేశారంటే, తిన్నారు కదా బిల్ నేను పే చేస్తానని చెప్పి 100 రూపీస్ ఇచ్చారండి ఆవిడైతే. నిజంగా అప్పుడు నేను అన్నాను, మీరు ఎందుకండి ఇస్తారు, మేము తినేదానికంటే పర్లేదమ్మా, దానికేటి ఉంది, మీరు అంటే అమౌంట్ అవ్వలేదు అంటారు కదా, అలా ఎలా వెళ్ళిపోతారని అంటే సరే అనుకొని ఆవిడ ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చిన వెంటనే నాకు ఫోన్పే మళ్ళీ కనెక్టింగ్ అయ్యింది. సరేలే దేవుడా అని అనుకున్నాను. నేను అక్కడ 30 రూపీస్ మా బాబు హెల్ప్ చేసినందుకు నాకు ఫుడ్ దగ్గర అక్కడ 100 రూపీస్ నాకు అంటే దేవుడు ఇచ్చినలా నాకు అనిపించిందండి. ఆ టైంలో నాకు అప్పుడు అనిపించింది, మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుందని. మనం తప్పు చేస్తే మనకి కర్మే వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది కదా అని చెప్పి నాకు బాగా నేను నమ్మాను ఈ మధ్యలో. నెక్స్ట్ యూట్యూబ్ చేయడానికి కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ హెల్ప్ చేయాలండి. హెల్పింగ్ కోసమే కేవలం వచ్చాను. కావాలంటే చూడండి, నేను హెల్ప్ చేయకపోతే అప్పుడు మీరు నాకు ఏదేనానండి, నేను మాత్రం హెల్ప్ చేయాలి కంపల్సరీగా. నేనైతే టెంపుల్ దగ్గరే ఉన్నానండి. ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంట, ఇక్కడ హరిపురం దగ్గరలో ఉంది. ఈ టెంపుల్ దగ్గరికి అయితే నేను వచ్చాను. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా సక్సెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మెయిన్ అండి
నిజంగా హెల్ప్ చేయాలని నాకైతే చాలా వరకు ఉందండి. అంటే నేను తిని నేను ఉన్నట్టుగా కాకుండా ఎంతో కొంత మనీ అనేది కొద్దిమందికి ఇస్తే బాగుంటుంది కదా అనేసి చెప్పి నాకైతే నేను విపరీతంగా అయితే దాని గురించే ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్ నాకైతే ఖాళీ ఉండదండి. మార్నింగ్ 8 అంటే పాప వాళ్ళు 8 o'clock వెళ్తారు స్కూల్కి. క్యారేజెస్ అనేవి నేను కంపల్సరీ కట్టాలి కాబట్టి 6 o'clock లేచి వాళ్ళకి క్యారేజెస్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ మాకు ఒక చిన్న షాప్ ఉందండి. నెక్స్ట్ రెస్టారెంట్ కూడా రీసెంట్గానే ఓపెన్ చేసాము, 1 month అవుతుంది. కాబట్టి ఆ షాప్స్ చూసుకున్నప్పటికే నాకైతే టైం సరిపోదండి అసలు. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసరికి 4:30 ఇలా అవుద్ది. దాని నెక్స్ట్ పిల్లలు మళ్ళీ వచ్చేస్తారు అదే ఇంటికి వస్తారు స్కూల్ నుంచి. దాని నెక్స్ట్ నేను కూడా షాప్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ప్రొవైడ్ చేసి ఈవినింగ్ టైం స్నాక్స్ పెట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంట్లోనే ప్రైవేట్ చెప్తుంటాను, అంటే నేనే క్లాసెస్ చెప్పుకుంటాను. దాని తర్వాత మళ్ళీ వంట చేసి వాళ్ళకి అంటే రేపటి కోసం మళ్ళీ అన్నీ చేసేసరికి టైం అయిపోతుందండి. అసలు టైం అనేది మాకు సెట్ అవ్వదు. కాకపోతే పాప కూడా చాలాసార్లు ఏం చేస్తుంది అంటే వర్క్ కూడా తను చేయదండి. తన వర్క్ కూడా ఏంటంటే ఫస్ట్ ఒక రీల్ చేద్దాం మమ్మీ, రీల్ చేసిన తర్వాత వర్క్ చేయొచ్చులే అని చెప్పి పాపం 12-1 గంట వరకు నైట్ లేచి వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వరకు వెయిట్ చేస్తుంది. ఆ టైంలో ఏంటంటే ఒక ½ an hour టైంలో వీడియో షూటింగ్ అనేది పెట్టుకుంటుంటుంది. తను మళ్ళీ మా పాపకు మంచి క్వాలిటీ ఉందండి. ఏంటంటే నేను ఏదైనా వీడియో చేశాను అనుకోండి, 1 or 2 times టేక్స్ తీసుకుంటాను. అదే మా పాప అనుకోండి within secondsలో చేస్తుందండి. ఇలా చూస్తుంది, చూసిన వెంటనే ఒకసారి ఓకే మమ్మీ అంటే డన్ అంటే 2 సర్కిల్ చేసేస్తుందండి. 1 టేక్లో చేసేస్తుంది. నేనైతే 1 or 2 తీసుకుంటాను, కానీ మాకు టైమే ఉండదు. బట్ ఏంటంటే ఈ అమౌంట్ కొంచెమేనా వస్తే కూడా అది చాలామంది హెల్ప్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇలా చెప్తే కాదండి, నేను హెల్ప్ చేసేటప్పుడు కూడా వీడియోస్ కంప్లీట్గా నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసారంటే మీకే అర్థమవుద్ది నేను దేని గురించి అనేది ఇది ఇలా చేస్తున్నాను అనేసి మీకే అర్థమవుద్ది. ఇదిగోండి ఈరోజు అయితే నేను టెంపుల్ దగ్గరికి వచ్చానని చెప్పాను కదండి. ఇదిగోండి కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను. నా యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ అవ్వాలని మెయిన్ కోరుకుంటాను. నేను అనుకునే నా పని అయితే సక్సెస్ అవ్వాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను. వావ్, చూడండి ఎంత బాగా వచ్చింది. అందుకే మా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇంకోటి అంటే చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్కి అయితే ఎవరెవరైతే సబ్స్క్రైబ్స్ చేసుకున్నారో వాళ్ళకి అందరికంటే నిజంగా చెప్పాలంటే ధన్యవాదాలండి. నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళకైతే. అండ్ నెక్స్ట్ నా కామెంట్స్ కూడా పెడుతున్నారు. కామెంట్స్ కూడా పెట్టడం వల్ల నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఇంకా మంచి వీడియోస్ చేయండి మేడం గారు అని చెప్పి. నాకు టైం ఉంటే మాత్రం కంపల్సరీగా నేను చేస్తానండి. మా పాప నేను టైం చూసుకొని కంపల్సరీ చేస్తాను. మేము మాత్రం హెల్ప్ చేయడానికే యూట్యూబ్లోకి వచ్చాము. హెల్ప్ చేస్తాం, చేసి చూపిస్తాం. మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండి నా బ్యాక్ బోన్లో మీరు ఉంటే మాత్రం చాలండి. ఇంకేం లేదు, నా లైఫ్కి ఇదే చాలా అనుకుంటాను. చిన్న లైఫ్ అండి, ఎప్పుడు అంటే ఏదో ఒక రోజు పోయే లైఫ్ కదా. కొద్దిమందికి ఇప్పటికైనా చాలామందికి హెల్ప్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఆ హెల్ప్ అనేది కనిపించట్లేదు అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు నాకైతే. అదేంటంటే నాకు ఇంకా కొంచెం ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే నా మనసుకు అంటే అనిపిస్తుంది కదా అనేసి నా పిల్లల చేత చేయించు. ఏముందండి 500, 200 ఇవి ఒక హెల్ప్ అండి. అలా కాకుండా ఒక 10 మందికి మంచి ఫుడ్ గట్రా పెట్టించాలి, చెయ్యాలని నాకు ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏదంటే అన్నదానం మనసు అంటారు కదా, అందుకోసమే. అదే అనుకోండి, అమౌంట్ ఇచ్చామనుకోండి, 1000 ఇస్తే 10,000 అడుగుతారు, 10,000 ఇస్తే 1,00,000 అడుగుతారు, 1,00,000 అడిగితే 1,00,000 ఇస్తే 1,00,000 ఇస్తారు. అదే అన్నం అనుకోండి, అన్నం పెట్టామనుకో మనస్ఫూర్తిగా తిని అమ్మ కడుపు నింపుగా తిని ఎన్ని రోజులు అయిందమ్మా అనేసి ఒక్క మాట అంటారు. దాన్ని నెక్స్ట్ మనమే అంటాం వడ్డించినా అనేసి అంటే వద్దండి చాలు సరిపోయిందమ్మా అనేసి అంటారు. అక్కడితో ఆపేస్తారు అనమాట. అదే ఫుడ్కున్న వాల్యూ అనమాట. అందుకే డబ్బుకి అంత వాల్యూ ఉండదు, బట్ ఫుడ్కి అంత వాల్యూ. నేను మాత్రం అన్నదానమే చేయాలనుకుంటున్నాను. చాలా వరకు ఉన్నాయి. చాలామందికి ఫుడ్ లేకుండా ఎలా రైల్వే స్టేషన్లోని బస్ స్టాండ్లో ఎలా తిరుగుతుంటారంటే వాళ్ళని చూసి బండేసుకొని తిరుగుతుంటాను కదా, నాకే చాలా బాధ అనిపిస్తుంటుంది అసలు.
ఏంటి అంటే అలా తిరుగుతున్నారు అని చెప్పి. అందుకనే నాకు కానీ యూట్యూబ్లో కానీ అమౌంట్ వస్తే నిజంగా అండి, నిజంగా అలాగని నేను తీసుకోనని నేను అలాంటి అబద్ధాలు మాత్రం ఆడనికు. ఒక టెంపుల్లో ఉన్నాను ఇప్పుడు అనుకోండి, నాకు 4000 వచ్చింది అనుకో, 2000 వాళ్ళకి పెడతా, 2000 నేను తీసుకోండి. అదే 10 వచ్చింది అనుకోండి, 5 వాళ్ళకి పెడతా, 5 నేను తీసుకుంటా. ఇది మాత్రం గ్యారంటీ, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఉంటాయి కదా లేడీస్కి. అదేనండి, ఇంకేం లేదు. నేనైతే హెల్ప్ చేయడానికైతే ముందుకు వచ్చాను. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి, ఇంకేం వద్దు. డిస్కరేజ్ చేయొద్దు, నెక్స్ట్ చెత్త కామెంట్స్ అయితే అసలు పెట్టొద్దండి. చాలా సెన్సిటివ్ నేను ఫీల్ అయిపోతాను. బాగుంది, హెల్ప్ చేద్దాం. నేనే కదా, మీరు కూడా నాతో పాటు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.